వెల్కమ్ టు 100 టీవీ. నేను వంశీ. ప్రజెంట్ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే నిన్న జరిగిన దాంట్లో సినీ ప్రముఖులు రేవంత్ రెడ్డి గారు కలిసిన విషయం అందరూ తెలిసింది. దాని మీద అభిప్రాయం తెలుసుకుందాం పబ్లిక్ ది అన్న. ఆయన ఆయన మీ పేరు? విష్ణు. అలా నిన్న సినీ ప్రముఖులను సీఎం రేవంత్ రెడ్డి గారు కలవడం జరిగింది. సో చాలా మంది, కొన్ని మంది వచ్చారు, కొన్ని మంది రాలేదు. సో నీకు ఎలా అనిపించింది? ఆ మీటింగ్ కరెక్ట్ అంటారా కాదంటారా? గతంలో ఏపీలో కూడా జరిగింది ఇలాంటి మీటింగ్, మీకు ఎలా అనిపించింది? ఏపీలో జరిగినప్పుడు అందరు వెళ్ళారు. ప్రభాస్ గారు, చిరంజీవి గారు, అలాగే చాలా మంది వెళ్ళిండ్రు. ఈ రోజు చిరంజీవి గారు రాలేదు, ప్రభాస్ అన్న రాలేదు, ఇంకోటి రామ్ చరణ్ అన్న రాలేదు, రాజమౌళి అన్న రాలేదు. వీళ్ళందరు రాలేదు అంటే తర్వాత మళ్ళీ వీళ్ళంతా మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరు అల్లర్జున్ వాళ్ళ నాన్నగారు ఏమన్నారంటే మీడియా ముందర బయటకు వస్తుంటే తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ కామెడీయా ఏదో మారబోతుంది అన్నాడు. సో అది బాగా ట్రోల్ అయింది. కాకపోతే నేనేమనుకున్నా అంటే చిరంజీవి గారు రాలేదు కదా అంటే ఇండస్ట్రీని ఎత్తేస్తుండ్రా ఆంధ్రాకి, లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతుండ్రా అంటే చిరంజీవి గారు రాలేదు, ప్రభాస్ అన్న రాలేదు, రాజమౌళి గారు రాలేదు అంటే ఏదో ప్లాన్ జరుగుతుంది. అంటే మొన్న ఏమన్నారు చిరంజీవి గారి గిట ఒక ఈవెంట్ లో అన్నారు అంటే పార్లమెంట్ లో గీట పెద్దల సభలో గీట మా గురించి మాట్లాడుతున్నారే, ప్రభుత్వానికి ఏం పని లేదా అని చిరంజీవి గారు అన్నారు. సో దాని గురించి కలవట్లేదా అంటే విషయం ఏముంది, ఎప్పుడో ఏమో మరి ఇప్పుడు హాట్ టాపిక్ గా పైకి తెచ్చిండ్రు. సో అది చూసిన ఇప్పటికీ ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే ఆ మాట అన్నాడు రాలేదా, మరి ఎందుకు గురించి రాలేదు అంటే ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళిపోతుండ్రా వీళ్ళు. మొన్న అతను అన్నాడు బదర్, మీరు ఏదేమైనా సరే ఇక్కడ ఉంటుండ్రు సరే అది ఓకే, కాకపోతే ఏంటంటే ఇప్పుడు అన్నం పెట్టిన తల్లినే చంపుకోవడం అంటే చాలా. ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళిపోతాను మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అనేది కాదు బదర్, ఒకటి మేమేం రమ్మనిలే, ఆంధ్ర నుంచి ఆంధ్ర వదిలేసి ఇక్కడికి రమ్మని ఎవరన్నా అడిగారా? ఇప్పుడు నేను ఆంధ్ర వెళ్తే వాళ్ళేమో రమ్మని అడిగారా? ఎవరు అడగలేగా. ఇక్కడ సో ఇక్కడికి వచ్చిండ్రు, ఇక్కడ ఉంటున్నారు, ఇక్కడ చేసుకుంటుండ్రు. బాహుబలి సినిమానే ప్రపంచ స్థాయిలోనే రికార్డులు బద్దలు కొట్టిన సినిమా తెలంగాణ గడ్డ మీద నుంచే. అది ఈ రోజు మేము అక్కడికి వెళ్ళిపోతామని, వెళ్ళిపోతే ఏమైతుంది తెలంగాణకి ఏమైతుంది? సో చాలా మంది ఆంధ్ర వాళ్ళే ఉంటారు, అక్కడ లేకనే మీరు ఇక్కడికి వచ్చారు కదా. సో అక్కడ ఏం లేకనే ఇక్కడికి వచ్చిండ్రు కదా. ఈ రోజు వెళ్ళిపోతామంటే ఎవరు భయపడతారు? తెలంగాణకి ఏమైపోతుందని అంటే తెలంగాణ ఏమైనా అయిపోతుందా అంటే వీళ్ళందరూ రాలేదు. ఒక అతను బాగా ఇండస్ట్రీని బాగా పట్టుకొని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లడం గాని, ఆయన పేరేందో సరిగ్గా గుర్తుకు రావట్లేదు. సో ఆయన వెళ్ళి సీఎం గారితో మాట్లాడడం గాని చాలా మంచిగా అనిపించింది. అదేదో ముందు చేసింటే ఇంత హాట్ టాపిక్ కాకపోతుండే, ఇంత పైకి రాకపోతుండే. ఈ విషయం మీద మొన్న అల్లర్జున్ గారి గిట ఆమె చనిపోయిన రోజు, రేవతి గారు చనిపోయిన రోజు, ఆ రోజు అక్కడికి వెళ్ళి చూసింటే ఇంత హాట్ టాపిక్ గా ఇంత జైలు విషయం దాకా వెళ్ళకపోతుండే. ఆ రోజు వెళ్ళనందుకే ఈ తప్పన అంతా మొత్తం ఈ జైలు వెళ్ళడము ఇప్పుడు ఇంకా సస్పెన్స్ లో ఉంది. మళ్ళీ వెళ్తారంట జైలు. రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ అనిపించిందా? సినీ ప్రముఖులు కరెక్ట్ అనిపించిందా? ఒకటి బదర్ అంటే ఇప్పుడు ఇద్దరు ఒకటిలాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏది ఏమైనా సరే గానీ, ఎంత ఏమైనా సరే గానీ సినిమా ఇండస్ట్రీ ఒకటి, ప్రభుత్వం ఒకటి. సో అదైతే పక్కా చెప్పగలుగుతున్నా. వీళ్ళిద్దరు ఎప్పటికీ ఒకటే. ఈ పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎప్పటికీ ఒకటే. కానీ పేద ప్రజలు మాత్రమే పిచ్చోళ్ళు. పేద ప్రజల ప్రాణాలు పోతున్నాయి కానీ ఇక్కడ వాళ్ళు గుర్తియట్లేరు మా గురించి. మేము అడిగితే గనక వాళ్ళకు సాయం చేయండి, వాళ్ళు చనిపోయిందని అడిగితే, ప్రశ్నిస్తే తప్ప అప్పుడు గనక సాయం చేయలేదు వీళ్ళు. ఇప్పుడు ఈ రోజు వచ్చి సాయం చేస్తున్నారు. ఇంత అడిగితేనే, ఇంత సంఘటన చేస్తేనే సాయం చేసారు. సో అది మరి ఇండస్ట్రీ వెళ్ళిపోద్ది అనుకుంటున్నారా? ఇక్కడే ఉండిపోతాను? వెళ్ళిపోతే ఏం పడదు బ్రదర్. నేను అనుకుంటున్నా వెళ్ళిపోవచ్చు అని. ఎందుకంటే చిరంజీవి గారు రాలేదు, అలాగే బాహుబలి ప్రభాస్ గారు రాలేదు, ఇంకా రాజమౌళి గారు రాలేదు. అంటే లోన ఏదో జరుగుతుంది, లోన వెళ్ళిపోవాలనే ఉద్దేశం ఉంది అనుకుంటున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిప్యూటీ సీఎం ఉన్నారు. సో అక్కడక్కడ చేసుకుందామనే ప్లాన్ లో ఉన్నారు అనుకుంటే. ఇంకా బయటపడలే. ఏదేమైనా కానీ తెలంగాణని వదలరనేది నాకు బాగా గట్టి నమ్మకం. ఎందుకంటే చాలా మంది ఉన్నారు అక్కడ నుంచి వదిలేసి ఇక్కడ సొంత ఇల్లు గాని ఏవో కొనుక్కున్నారు కానీ అవన్నీ అమ్మేసుకొని పోతారా? మరి పోలేరు కదా. సో అది ఒకటి ఉంది. కాకపోతే వాళ్ళు వెళ్ళాలనుకున్న గిట్ట వెళ్ళలేరు. ఎందుకంటే హైదరాబాద్ వాళ్ళకి చాలా ఇచ్చింది, చాలా అంటే చాలా. ఎంత అంటే చెప్పలేనంత ఇచ్చింది హైదరాబాద్. రికార్డులు బద్దలు కొట్టి ప్రపంచ స్థాయిలోకి వెళ్ళిన తెలంగాణ గడ్డ. సో అది. థ్యాంక్ యూ.